హాయ్! నేను నిన్న మీకు చెప్పిన 3 సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ఈరోజు నేను మీకు చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి, ఫుడ్ రిఫ్యూజ్ చేసినప్పుడు. నేను చెప్పేది మీకు హార్ష్‌గా అనిపించొచ్చు. బట్ దిస్ ఈస్ ద ట్రూత్. ఫుడ్ రిఫ్యూజ్ చేసినప్పుడు వాళ్ళు వద్దు అంటే వదిలేయండి. ప్లీజ్ రెస్పెక్ట్ దేర్ డెసిషన్. ఎందుకంటే ఈవెన్ ఇఫ్ యువర్ కిడ్ ఈస్ 6 మంత్స్, 7 మంత్స్, 9 మంత్స్, ఇట్ డజంట్ మ్యాటర్. వాళ్ళు రిఫ్యూజ్ చేసినప్పుడు వదిలేయండి. వాళ్ళు ఫస్ట్ డే రిఫ్యూజ్ చేయొచ్చు, సెకండ్ డే రిఫ్యూజ్ చేయొచ్చు, థర్డ్ డే రిఫ్యూజ్ చేయొచ్చు. 4వ రోజు ఖచ్చితంగా వాళ్ళే తింటారు. మీరు జస్ట్ చేయాల్సింది 4వ రోజు తినడానికి మీరు చేయాల్సింది ఏంటంటే దాని ప్లేస్లో ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేయకండి. ఇట్ మే బి చాక్లెట్, ఇట్ మే బి బిస్కెట్, ఇట్ మే బి మిల్క్, ఎనీథింగ్. మీల్ ప్లేస్లో యూ షుడ్ ఓన్లీ బీ గివింగ్ మీల్. అది కాదు అని మీరు ఇంకేది ఇచ్చినా వాళ్ళకి ఆకలి అనేది తెలియదు. ఓకే. సెకండ్ థింగ్, గ్రాండ్ పేరెంట్స్ ప్యాంపరింగ్. వాళ్ళు అవుట్ ఆఫ్ లవ్ కొంచెమే కదా ఏమవుతుంది అని ఇస్తారు. మీరు ఫస్ట్ టైం ఆ 6 మంత్స్ 7 మంత్స్ కిడ్కి ఇస్తున్నప్పుడే మీరు స్ట్రిక్ట్గా ఉంటే అట్లీస్ట్ సెకండ్ థర్డ్ టైం ఇవ్వడానికి వాళ్ళు భయపడతారు. లేదు ఫస్ట్ టైం మీరే లీనియన్స్ ఇచ్చేసారనుకోండి, అది గ్రాడ్యువల్గా వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ కూడా పెరిగిపోతుంది. సో అట్లీస్ట్ మీరు స్ట్రిక్ట్గా ఎవ్రీ టైమ్ దే ఆఫర్ సంథింగ్, బిస్కెట్ కానీ చాక్లెట్ కానీ ఎనీ అదర్ షుగర్ ఫుడ్ ఆర్ ఎనీ జంక్ ఇస్తున్నప్పుడు మీరు ప్రతిసారి యూ నీడ్ టు టెల్ దెమ్ ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వకూడదు అనేది ప్రతిసారి ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ఖచ్చితంగా వన్ డే ఆర్ ది అదర్ దే విల్ చేంజ్. సో యూ నీడ్ టు బీ కన్సిస్టెంట్ అండ్ పేషెంట్. దట్స్ ఇట్. థర్డ్ థింగ్ ఏంటి, బయటికి వెళ్ళినప్పుడు జస్ట్ క్యారీ ఏ బాక్స్ ఫర్ యువర్ కిడ్. మనం తింటుంది ఫ్రెంచ్ ఫ్రైసే కదా ఏమవుతుంది, మనం తింటుంది కొంచెం హెల్తీ ఫుడ్డే కదా ఏమవుతుంది అని అనుకోకండి. అది మీకు మీ ఏజ్కి మీకు అట్లీస్ట్ సమ్హౌ ఆర్ ది అదర్ హెల్తీ అవ్వచ్చు, బట్ నాట్ టు దట్ 7 మంత్ ఆర్ 8 మంత్ కిడ్. ఓకే. ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ ఎ చాక్లెట్ ఆర్ ఈవెన్ ఇఫ్ దట్ ఈస్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ బిస్కెట్, వద్దు. షుగర్ విల్ డూ మోర్ అండ్ మోర్ డ్యామేజ్. సో జస్ట్ క్యారీ ఏ బాక్స్. ఈ ఫ్యాన్సీ ఫుడ్స్ ఏం అక్కర్లేదు. యాజ్ సింపుల్ యాజ్ కర్డ్ రైస్, దాల్ రైస్, సంథింగ్, పప్పన్నము, పెరుగన్నము, ఉప్మాను, ఏదో ఒకటి జస్ట్ ప్రిపేర్ ఫర్ దెమ్. ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళండి, అంతే. ఈ 3 థింగ్స్ కనుక మీరు కన్సిస్టెంట్గా ఫాలో అవ్వగలిగితే వాళ్ళకి అట్లీస్ట్ 1 year వచ్చేదాకా ఇవి మీరు ఫాలో అవ్వగలిగితే దేర్ విల్ బి నో వన్ దట్ కెన్ చేంజ్ యూ. మీ డెసిషన్స్ని మీరే గట్టిగా నమ్మితే నో వన్ కెన్ చేంజ్ దెమ్ యాక్చువల్లీ. ఓకే. సో ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీకు వర్క్ అయిందా లేదా అనేది నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.